రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకి అన్ని రకాలుగా మేలు చేస్తున్నానని చెప్పి ఒక పాపం పత్రికలో ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకి రైతులకి మభ్యపెట్టిన విషయాన్ని ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ కూడా అసత్యాలు, అబద్ధాలని తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రభుత్వానికి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు. అయినా సరే వైసీపీ నాయకుల్లో ఎటువంటి మార్పు కనపడటం లేదు. 5 సంవత్సరాలు ఎటువంటి అబద్ధాలు చెప్పారు, ఎటువంటి అసత్యాలు చెప్పారు, మళ్ళీ ఈ 6 మాసాలు కూడా అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చి 6 మాసాలు పూర్తయింది. చాలాసార్లు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే రొటీన్గా పాలన జరిగిపోతుంది. ఒకవేళ ఒక ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలు తగ్గిస్తే కొత్త ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలు పెంచుకుంటూ పోతుంది. కానీ స్వాతంత్ర భారతదేశంలో ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇంకొక ప్రభుత్వం పరిపాలన ప్రారంభించి ఇటువంటి సమస్యలు ఎప్పుడు కూడా చూడలేదు. సమస్యలంటే ఏదో 1, 2 సమస్యలైతే గాడిలో పెట్టి ముందుకెళ్ళొచ్చు. కానీ రాష్ట్రంలో అన్ని సమస్యలు, చెప్పలేనటువంటి సమస్యలు క్రియేట్ చేశారు. మొత్తం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలో అధికారులు అలసత్వంతో ఉన్నారు. వారికి గాడిలో పెట్టి పని చేయాలంటే, పని చేయించాలంటే చాలా ఇబ్బంది వచ్చింది. అధికారుల్ని అస్తవ్యస్తం చేశారు. ఈ రాష్ట్రంలో అన్నింటికీ మించి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీనితో పాటుగా చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో చేయనటువంటి అప్పు గత 5 సంవత్సరాల్లో 13 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఇన్ని సమస్యలు ఈ ప్రభుత్వానికి వచ్చాయి. దీనన్నింటికీ మించి అమ్మ పెట్టదు అడుక్కు తినదు అన్నట్టుగా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కూడా 5 సంవత్సరాల్లో ఒక్క పైసా వాడుకోకుండా ఈ రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం చేసిన వ్యక్తి. ఆ పేరు నేను చెప్పవలసి గర్వంగా చెప్తున్నాం. 6 మాసాల్లో వ్యవస్థలన్నీ గాడిలో పెట్టాం. ఆర్థిక వ్యవస్థని ఒక క్రమశిక్షణలో పెట్టాం. దీనన్నింటికీ మించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సెల్యూట్ కొడుతున్నాను. ఇటువంటి క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22 మంది పార్లమెంటు సభ్యులకి గెలిపించడం వల్ల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పరువు నిలబడింది, గౌరవం పెరిగింది. 6 మాసాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిగా ఆక్సిజన్ తీసుకొని ఊపిరి పీల్చుతున్నాం. లేకపోతే ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు వ్యవసాయాన్ని మీరు తీసుకోండి.
6 మాసాల్లో దేవుడు దయ వల్ల, దేవుడు కరుణ వల్ల పుష్కలంగా వర్షాలు పడ్డాయి. నాకు తెలిసి గత 10-15 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు, ఏ రిజర్వాయర్ తీసుకున్నా సరే 90-95% నీరు నిల్వ ఈ రోజుకు ఉందంటే వాటర్ మేనేజ్మెంట్ ఎంత బాగా చేశామో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. గతంలో కూడా వర్షాలు పడ్డాయి, కానీ మేనేజ్మెంట్ లేక వర్షాలు రావడం, నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోవడం, ఈ రాష్ట్రానికి ఫలితం లేకపోవడం జరిగింది. ఈసారి రిజర్వాయర్స్ అన్నింటినీ అనునిత్యం చంద్రబాబు నాయకత్వంలో పర్యవేక్షించి 90-95% రిజర్వాయర్లన్నీ కూడా ఈరోజు నిండు కుండల్లాగా ఉన్నాయంటే వాటర్ మేనేజ్మెంట్ ఈ 5 మాసాల్లో ఈ ప్రభుత్వం చేసింది. మొన్న ఖరీఫ్ వచ్చింది, విత్తనాలు ఇచ్చాం, ఎరువులు ఇచ్చాం, రుణాలు ఇచ్చాం, పంటకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు. ఉదాహరణకి మీరు టెక్కల్లో ఉంటున్నారు, ఈ జిల్లానే ఉదాహరణగా తీసుకుందాం. గత 5 సంవత్సరాలు వంశధార నీరు టెక్కల దాటి పలాసకి వెళ్ళినటువంటి సందర్భం మీరు ఒక్కసారైనా చూసారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఏదైతే నీరు చివరి ప్రాంతాలకు వెళ్ళక రైతులు అవస్థ పడుతున్నారో ఆ సమస్యను గుర్తించి ఈసారి చివరి ప్రాంతం వరకు ప్రతి ఎకరాకి నీరిచ్చి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. అయితే బాధ, ఆవేదన చివరి నిమిషంలో 2-3 తుఫాన్లు రావడం వల్ల రైతులు కొన్ని ఇబ్బందులు పడ్డారు. రైతాంగానికి నేను స్పష్టంగా మాటిస్తున్నాను, రైతులు ఎవ్వరూ ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొని రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మాటిస్తున్నాను. ఈరోజు గతంలో మీరు చూశారు, రైతు భరోసా కేంద్రం అని చెప్పి ధాన్యం కొని రైతులకు ఎన్ని అవస్థలు పెట్టారంటే, రైతు ధాన్యం అమ్మితే 6 మాసాల వరకు డబ్బులు పడేవి కాదు. మీరు రైతులే, కానీ ఒక్కరు ఈరోజు ఆ రకంగా మాట్లాడడం లేదు. 6 మాసాల వరకు డబ్బులు పడకపోవడం అధికారం చేపట్టినప్పటికీ గత ప్రభుత్వం ధాన్యం కొని 1600 కోట్ల రూపాయలు రైతులకి బకాయి పెట్టింది. మేము వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టినటువంటి 1600 కోట్లు బకాయిలు రైతాంగానికి తీర్చడమే కాకుండా ఈరోజు ధాన్యాన్ని నిమిషాల మీద కొంటున్నాం. కొండమే కాదు, కొన్న తరువాత 48 గంటల సమయం పెట్టాం, కానీ 4 గంటల్లోనే రైతు అకౌంట్లో డబ్బులేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అవునా కాదా? ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు వరకు 21 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాం. ఆన్లైన్ లో ఉంటుంది, అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ప్రొక్యూర్మెంట్ అని మీరు ఆన్లైన్ లో కొడితే ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ రైతు ఎప్పుడు ధాన్యం అమ్మాడు, ఎప్పుడు కొనుక్కున్నామో ఆన్లైన్ లో ఉంటుంది. 21 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం 3,28,000 మంది రైతుల దగ్గర. దీనికి 4,860 కోట్లు రైతుల అకౌంట్ లో జమ చేశాం. ఇటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా చూశారా? ఇందులో కొన్ని దగ్గర సమస్యలు వచ్చాయి. ఈరోజు వ్యవసాయం, కూలీలు దొరకడం లేదు. దానివల్ల రైతుకి పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి పెట్టుబడి తగ్గించాలి, ఆదాయం పెంచాలి. దీనికి మార్గాలు ఏంటంటే
ప్రధానమైనటువంటిది టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, యాంత్రీకరణ ఉపయోగించుకోవాలి. అందుకే 5 సంవత్సరాలు యాంత్రీకరణ మాటే ఎక్కడ లేదు. మళ్ళీ యాంత్రీకరణకి ప్రాధాన్యత ఇచ్చాం, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కొన్ని దగ్గరలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఈ మధ్య సైక్లోన్లు వచ్చాయి. రైతు గాదరా పడి ఏదైతే హార్వెస్టింగ్ మిషన్లు ఉన్నాయో మిషన్లతో మొత్తం ఒక్క రోజులోనే మిషన్లన్నీ తమిళనాడు నుంచి తెచ్చి మొత్తం కోసేశారు. కోసా ధాన్యం తెచ్చి మన మీద పడేశారు. రైతుకు తప్పు పట్టడం లేదు, బాధ వర్షాలు వస్తున్నాయని. అందులో తేమ శాతం విపరీతంగా ఉంది. మీ అందరికీ తెలుసు, ఇదేదో రాష్ట్రం కాదు, కేంద్ర ప్రభుత్వం 23% తేమ శాతం కంటే తక్కువ ఉంటే కొనొద్దని చెప్పింది. అప్పటికప్పుడే నూర్చడం, ఆ ధాన్యం తేవడం వల్ల 13%, 12% పడిపోయింది తేమ శాతం. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తే ముఖ్యమంత్రి గారు ఏది ఏమైనా పర్వాలేదు, లాస్ అయినా పర్వాలేదు, 24% ఉన్న తేమ శాతాన్ని 14% తగ్గించి ఈరోజు ధాన్యాన్ని కొని ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా రైతులకు కూడా మాటిస్తున్నాం. 4 రోజుల నుంచి సైక్లోన్ వచ్చింది, విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కోతలయ్యాయి, కొన్ని దగ్గరలో తడిచిపోయాయి. ఇక్కడ కూడా రేపు తేమ శాతం వస్తుంది, ముక్కు వస్తుంది, బియ్యం ఇరిగిపోయే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా సరే రైతుకి ఇబ్బంది లేకుండా ప్రతి గింజ కొనే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి రైతాంగానికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మాట్లాడితే భరోసా కింద డబ్బులు ఇచ్చాం కదా, మీరు ఇవ్వడం లేదు ఎందుకని అడుగుతున్నారు. ఈరోజు రైతు భరోసా మాట ఇచ్చాం. నీలాగా ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను అధికారంలోకి వస్తే 12,500 ఇస్తానని చెప్పి 7,500 ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో మేము గొప్పలు చెప్పుకోలేదు. ఎలక్షన్ లో మాట ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 14,000, కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తామని చెప్పాం. ఇస్తాం తప్పనిసరిగా. ఎక్కడ ఏముంచాం ఇవ్వడానికి? ఈ రాష్ట్రంలో ఏమీ ఉంచలేదు. అయినా సరే వీలైనంత తొందరగా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయకత్వంలో అన్నదాత సుఖీభవ కింద రైతులకి 20,000 ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇన్సూరెన్స్ ఎంత మోసం అంటే ఉచిత బీమా అని పెట్టాడు. ఎవడు కట్టాడో తెలియదు, ఎవడు కట్టలేదో తెలియదు, ఎవడికి వచ్చిందో తెలియదు, ఎవడికి రాలేదో తెలియదు. మన భరోసా కేంద్రాల దగ్గర లిస్టులు పెడితే ఒకటికి 20 పైసలు, 30 పైసలు, 2 రూపాయలు ఇన్సూరెన్స్ పడిన సందర్భాలు చూసాం, మీరు పేపర్లో రాశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే రైతులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇన్సూరెన్స్ గతంలో ఏ రకంగా జరిగేదో చెయ్యాలని చెప్పి అనుకున్నాం. కానీ అప్పటికే ఖరీఫ్ ప్రారంభం అయింది కాబట్టి ఈ సంవత్సరం ఖరీఫ్ కి పాత విధానం కిందే ఇన్సూరెన్స్ చేసి రేపు రబీ నుంచి నేను అడుగుతున్నాను వైసీపీ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి, 5 సంవత్సరాలు రబీలో ఒక్క పైసా అయిన ఇన్సూరెన్స్ నువ్వు కట్టావా? రబీకి ఇన్సూరెన్స్ లేదు. ఎంత దారుణం! ఈ రోజు ఈ రాష్ట్రంలో ఖరీఫ్ పంట ఎంత పండిస్తున్నారో దీనికంటే ఎక్కువ రబీని పండిస్తున్నారు. కానీ రబీలో ఇన్సూరెన్స్ లేదు. ఈ సంవత్సరం నుంచి రబీలో ఇన్సూరెన్స్ పెట్టాం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వం 4-5% రైతు కట్టి 2014-19లో ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ చేశామో ఆ ఇన్సూరెన్స్ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. 4% రైతు కట్టక్కర్లేదు, రుణం తీసుకుంటే అందులోనే
బ్యాంకు కడుతుంది. కనీసం రైతుకి ఇన్సూరెన్స్ కట్టినట్టుగా తెలుస్తుంది. ఆ పలహారం అమ్మడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టాం. దీన్ని ఉపయోగించుకోమని కోరుతున్నాను. నిన్న లేదు మొన్న 140 కోట్ల రూపాయలతో ఫస్ట్ టైం మళ్ళీ మెకనైజేషన్ పెట్టాం. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు స్ప్రింక్లర్లు డిప్లు ఎక్కడైనా ఉన్నాయా? ఒక గొట్టం ఇచ్చారు చెప్పండి. నేను వచ్చిన తర్వాత పాత బకాయిలు 700 కోట్లు అప్పు తీర్చాను. ఓపెన్ గా ఈ రోజు యాప్ ఇచ్చాను. యాప్ లో ఎవడైనా రైతు మీకు స్ప్రింక్లర్ కావాలన్నా డ్రిప్ కావాలన్నా మీరు ఆన్లైన్ లో పెట్టుకుంటే కంపెనీ వాళ్ళు వచ్చి మీకు వెంటనే ఆ పరికరాలు బిగిస్తున్నారు. మళ్ళీ వ్యవస్థలన్నీ కూడా గాడిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మిగతాది రోడ్లు మీరే సజీవ సాక్షులు. 5 సంవత్సరాలు ఎక్కడైనా ఎక్కడికో ఎందుకు మన దగ్గర చూసుకుందాం. 2014-19 భరోసా కింద డబ్బులు ఇచ్చాం కదా, మీరు ఇవ్వడం లేదు ఎందుకని అడుగుతున్నా. ఈరోజు రైతు భరోసా మాట ఇచ్చాం. నీలాగా ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను అధికారంలోకి వస్తే 12,500 ఇస్తానని చెప్పి 7,500 ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో మేము గొప్పలు చెప్పుకోలేదు. ఎలక్షన్ లో మాట ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 14,000, కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తామని చెప్పాం. ఇస్తాం తప్పనిసరిగా. ఎక్కడ ఏముంచాం ఇవ్వడానికి? ఈ రాష్ట్రంలో ఏమీ ఉంచలేదు. అయినా సరే వీలైనంత తొందరగా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయకత్వంలో అన్నదాత సుఖీభవ కింద రైతులకి 20,000 ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇన్సూరెన్స్ ఎంత మోసం అంటే ఉచిత బీమా అని పెట్టాడు. ఎవడు కట్టాడో తెలియదు, ఎవడు కట్టలేదో తెలియదు, ఎవడికి వచ్చిందో తెలియదు, ఎవడికి రాలేదో తెలియదు. మన భరోసా కేంద్రాల దగ్గర లిస్టులు పెడితే ఒకటికి 20 పైసలు, 30 పైసలు, 2 రూపాయలు ఇన్సూరెన్స్ పడిన సందర్భాలు చూసాం. మీరు పేపర్లో రాశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే రైతులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇన్సూరెన్స్ గతంలో ఏ రకంగా జరిగేదో చెయ్యాలని చెప్పి అనుకున్నాం. కానీ అప్పటికే ఖరీఫ్ ప్రారంభం అయింది కాబట్టి ఈ సంవత్సరం ఖరీఫ్ కి పాత విధానం కిందే ఇన్సూరెన్స్ చేసి రేపు రబీ నుంచి నేను అడుగుతున్నాను వైసీపీ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి 5 సంవత్సరాలు రబీలో ఒక్క పైసా అయిన ఇన్సూరెన్స్ నువ్వు కట్టావా? రబీకి ఇన్సూరెన్స్ లేదు. ఎంత దారుణం! ఈ రోజు ఈ రాష్ట్రంలో ఖరీఫ్ పంట ఎంత పండిస్తున్నారో దీనికంటే ఎక్కువ రబీని పండిస్తున్నారు. కానీ రబీలో ఇన్సూరెన్స్ లేదు. ఈ సంవత్సరం నుంచి రబీలో ఇన్సూరెన్స్ పెట్టాం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వం 4-5% రైతు కట్టి 2014-19లో ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ చేశామో ఆ ఇన్సూరెన్స్ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. 4% రైతు కట్టక్కర్లేదు. రుణం తీసుకుంటే అందులోనే బ్యాంకు కడుతుంది. కనీసం రైతుకి ఇన్సూరెన్స్ కట్టినట్టుగా తెలుస్తుంది. ఆ పలహారం అమ్మడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టాం. దీన్ని ఉపయోగించుకోమని కోరుతున్నాను. నిన్న లేదు మొన్న 140 కోట్ల రూపాయలతో ఫస్ట్ టైం మళ్ళీ మెకనైజేషన్ పెట్టాం. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు స్ప్రింక్లర్లు డిప్లు ఎక్కడైనా ఉన్నాయా? ఒక గొట్టం ఇచ్చారు చెప్పండి. నేను వచ్చిన తర్వాత పాత బకాయిలు 700 కోట్లు అప్పు తీర్చాను. ఓపెన్ గా ఈ రోజు యాప్ ఇచ్చాను. యాప్ లో ఎవడైనా రైతు మీకు స్ప్రింక్లర్ కావాలన్నా డ్రిప్ కావాలన్నా మీరు ఆన్లైన్ లో పెట్టుకుంటే కంపెనీ వాళ్ళు వచ్చి మీకు వెంటనే ఆ పరికరాలు బిగిస్తున్నారు. మళ్ళీ వ్యవస్థలన్నీ కూడా గాడిలో పెట్టి
ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మిగతాది రోడ్లు మీరే సజీవ సాక్షులు. 5 సంవత్సరాలు ఎక్కడికో ఎందుకు మన దగ్గర చూసుకుందాం. 2014-19 రోడ్డు వేశారా? ఒక గొయ్యి కప్పారా? 5 మాసాల్లో మీరే చూస్తున్నారు. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, డబ్బులు లేవు. అయినా సరే రోడ్డు బాగుంటే ప్రజలకు బాగుంటుందని వీలైనంత వరకు రోడ్లన్నీ వేస్తున్నాం. మీరే టెక్కల రోడ్డు మీరు చూశారు. టెక్కలకి మణిహారం లాంటి రోడ్డు ఇందిరాగాంధీ బొమ్మ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు మీరు చూశారు, నేను ఇంకా చూడలేదు. కోట బొమ్మని మొన్నే పండగలకి వెళ్ళారు. రాయవలస మొన్నే మీరు శివరాత్రికి వెళ్ళారు. ఈ రోజు ఏవైతే 5 సంవత్సరాలు గోతులు పడిపోయారు, మర్రిపాడు, భీంపురం, ఏదైతే నౌపడ నుంచి వెంకటాపురం, ఏవైతే రోడ్లన్నీ కూడా గోతులు పడిపోయాయో అవన్నీ యుద్ధ ప్రాతిపదికన గోతులు పూడ్చి ముందు పండగ నాటికి గోతులు లేనటువంటి R&B రోడ్లు తయారు చేయాలని కార్యక్రమం చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో 5 సంవత్సరాలు సిమెంట్ రోడ్డు ఎక్కడైనా చూసారా? ఈ రాష్ట్రంలో 4,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4,600 కోట్లు. ఇంకా ప్రభుత్వం శరవేగంతో వేస్తామని చెప్పినా ఇంకా అలసత్వం వహిస్తున్నారు. కొన్ని దగ్గరలో మార్చి లోపు డబ్బు ఖర్చు పెట్టాలి, కానీ ఇంకా కొన్ని దగ్గరలో స్లోగా ఉంది. ఇప్పుడే రివ్యూ చేశాను. ఎల్లుండి జిల్లాలో రివ్యూ చేసి ఈ రోడ్లు కార్యక్రమాన్ని స్పీడప్ చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఎన్ని సమస్యలున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. చాలా మంది అడుగుతున్నారు 6 మాసాలు ఏం చేశారు? 6 మాసాల్లో ఫస్ట్ మేము ఇచ్చింది స్వాతంత్రం ఇచ్చాం. 5 సంవత్సరాలు ఎవడైనా మాట్లాడుకోగలిగేవాడా? ఎవడైనా రోడ్డు మీదకి వచ్చేవాడా? ఈరోజు చాలా మంది రోడ్డు మీదకి వస్తున్నారు. స్వేచ్ఛ వచ్చింది, సమస్యలు చెప్తున్నారు, అడుగుతున్నారు. 5 సంవత్సరాలు ఈ పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఇంకా ఏవైతే సూపర్ 6 ఉన్నాయో ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ 4,000 చేశాం. మొన్నే 2 మంచి నిర్ణయాలు తీసుకున్నాం. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంలో భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు. మొన్న ఒక జీవో ఇచ్చాం. భర్త చనిపోతే వెంటనే ఆ పింఛన్ భార్యకి విడో కింద ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు. ఎవరైనా సరే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి, నేను చెప్తే నమ్మలేదు, ఎలక్షన్ లో చెప్పాను, 1 నెల తీసుకోకపోయినా 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 3వ నెలలు ఇస్తామంటే నమ్మలేదు. మొన్నే జీవో ఇచ్చాం. ఎవరైనా వలసల మీద బయటికి వెళ్తే వాళ్ళు 3 మాసాల తర్వాత వచ్చి పెన్షన్ తీసుకోవచ్చు. ఈరోజు దీపం కనెక్షన్ కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాం. 3 గ్యాస్ దిమ్మలు ఉచిత కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇంకా రైతు భరోసా ఇవ్వాలి, తల్లికి వందనం ఇవ్వాలి. తల్లికి వందనం గతసారి ఒక పిల్లవాడికి ఇచ్చేవాడు, ఇద్దరికని చెప్పాడు. అది కూడా 2,400 కోట్లు. ఈ రోజు మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. దాదాపుగా 8-9 వేల కోట్ల రూపాయలు తల్లికి వందనంగా అవుతుంది. రైతు భరోసాకి ఒక 4,000 కోట్లు అవుతుంది. ఇవన్నీ సమకూర్చుకొని వీలైనంత తొందరగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చామో, ఏదైతే సూపర్ 6 కింద ఇచ్చామో అన్ని ఒక్కొక్కటికి పరిష్కారం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక పక్క అభివృద్ధిని చేస్తున్నాం, ఒక పక్క సంక్షేమాన్ని చేస్తున్నాం. మళ్ళీ అమరావతిని గాడిలో టెండర్లు పిలిచాం. 47,000 కోట్లు 2027కి అమరావతి మీరు వెళ్తే ఈ దేశంలోనే ఒక అగ్రగామి నగరంగా అమరావతి తయారవుతుంది. చాలా మంది అంటున్నారు, ఇప్పటికీ పిచ్చి కుక్కల్లా సోషల్ మీడియాలో రాస్తున్నారు అమరావతికి ఎక్కువ పెడుతున్నారని. అమరావతికి వస్తే డబ్బులు, ఆ డబ్బు టెక్కలకు వస్తుంది, శ్రీకాకుళంకి వస్తుంది, అన్ని దగ్గరకు వస్తుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చిన ఆదాయంలో 80% ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది. రేపు అమరావతి నగరం వస్తే అక్కడ వచ్చిన ప్రతి ఆదాయం రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి పేదవాడికి
వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు పోలవరం మొత్తం మునిగిపోయింది, మళ్ళీ దాన్ని గాడిలో పెట్టాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు పోలవరంకి ఇస్తుంది, అమరావతికి ఇస్తుంది. ఇవన్నీ లైన్లో పెట్టి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. మొన్న రైతుల ధర్నా అన్నా, దేని గురించి ధర్నా? రేపు ఫీజు రీఎంబర్స్మెంట్ అంటున్నావు, దేని గురించి ఫీజు రీఎంబర్స్మెంట్ ధర్నా? 5 సంవత్సరాలు ఉంచావా? 6,000 కోట్ల అప్పులు చేసి వెళ్ళిపోయావు. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశావు. ఎక్కడైనా సరే ఉందా? నాడు నేడు అని చెప్పి 5 కోట్ల రూపాయలు దిగమింగావు. ఒక పాఠశాలకి 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టావు. జ్ఞానం ఉందా? తెలివి ఉందా? డబ్బు ఖర్చు పెట్టావు, పాఠశాలకు రంగులేసావు, 3వ రోజే పాఠశాల ఎత్తేసావు. ఇదే నీ విధానం? ఎవరి డబ్బు ఇది? దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. నాడు నేడు మీద విద్యా వ్యవస్థను మొత్తం మళ్ళీ, నాకు తెలియదు మొన్నటి వరకు, ఇప్పుడు తెలిసింది 1-2 తరగతులకు ఒక స్కూల్ అట, 3 నుంచి 8 వరకు ఒక స్కూల్ అట, 8 నుంచి 12 వరకు ఒక స్కూల్ అట, 12 నుంచి కాలేజీకి ఒక స్కూల్ అట. ఎక్కడైనా ఉందా ఈ విధానం? దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా? 117 జీవో తెచ్చి మొత్తం స్కూళ్ళన్నీ ఎత్తేసావు. ఆ ఎత్తేసిన వాడు మళ్ళీ నాడు నేడు ఎందుకు పనులు చేయాలి? నువ్వు స్కూల్ ఎత్తేస్తావని నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ 4,000-5,000 కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడు కింద స్కూల్ రిపేర్ చేశావు, రంగులేసావు. ఇప్పుడు ఆ స్కూల్లో గ్రామాలకు వెళ్తే గాజులు ఉన్నాయి, కోలగూళ్ళు ఉన్నాయి, ధాన్యం బస్తాలు ఉన్నాయి. ఇదే నీ విధానం? మళ్ళీ 117 రద్దు చేస్తున్నాం, పాత విధానాన్ని తీసుకుంటాం. 1 నుంచి ఏదైతే ప్రీ నర్సరీ ఉందో, ఎల్కేజీ యూకేజీ అంగన్వాడీలో నడుపుతాం. 1 నుంచి 5 వరకు ఒక స్కూలు, 6 నుంచి 10 వరకు ఒక స్కూలు, ఇంటర్మీడియట్ 1, డిగ్రీ 1, 4 విధానాలతో తీసుకొస్తాం. నిన్నే కేబినెట్ లో 2 నిర్ణయాలు తీసుకున్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని జనవరి 1 నుంచి ప్రారంభిస్తున్నాం. పిల్లలు కాలేజీకి వచ్చి భోజనం లేక అవస్థలు పడుతున్నారు. అందుకే రేపు మళ్ళీ ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో ఇంటర్మీడియట్ కూడా మధ్యాహ్న భోజనం పథకం పెట్టాం. ఓ దుర్మార్గులు వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేశారు. మళ్ళీ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నాం రేపు 1వ తారీఖు నుంచి. ఏదైతే కిట్లు ఉన్నాయో అదే కిట్లు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే కాంపిటీషన్ లో ఉండాలి, కాంపిటీషన్ కావలసినటువంటి మెటీరియల్ తో మంచి కిట్ కూడా ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఒక్కొక్కటి ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో అన్ని గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక శ్రీకాకుళం జిల్లా చాలా ఆనందంగా ఉంది. నేను ఊహించిన దానికంటే మంచి జరుగుతుంది. ఈరోజు మూలపేట పోర్టు శరవేగంతో పనులు అవుతున్నాయి. రేపు జూన్ నాటికి మొదటి షిప్